ఇండియాలో కిరాణా స్టోర్స్ చచ్చిపోతున్నాయి. 2024 అక్షరాల 2 లక్షల కిరాణా స్టోర్స్ అయితే మూతపడ్డాయి. అదే విధంగా 2030 వరకు 30 లక్షల కిరాణా స్టోర్స్ బంద్ అయ్యే అవకాశం ఉంది. ఇది నేను చెప్పేది కాదు, మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్పింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? క్విక్ కామర్స్. ఎస్, మనం డైలీ వాడే జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఇవే రీజన్. ఈ కంపెనీస్ అన్ని కూడా 10 నిమిషాలలో డెలివరీలు ఇస్తున్నాయి. దాంతో పాటు మంచి మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. దీనివల్ల ఏంది, ఇంటి పక్కకున్న కిరాణా షాప్కి పోయి కూడా మనం ఏ వస్తువు కొంటలేం, ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటున్నాం. అయితే ప్రెసెంట్ ఈ ట్రెండ్ అయితే ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో నడుస్తుంది. వచ్చే కొన్ని సంవత్సరాలల్లో టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లలో కూడా ఖచ్చితంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్లా క్విక్ కామర్స్ వచ్చేసి కిరాణా స్టోర్స్ అన్నిటిని బంద్ చేపిస్తే వాటి మీదనే ఆధారపడే చాలా ఫ్యామిలీస్ ఇన్కమ్ లేకుండా పోతున్నాయి. ఇది విన్నప్పుడు మనకు బాధ అనిపించడం చాలా సహజం, కానీ 100% ఇదే రాడ్ రియాలిటీ. ఇక మరి కిరాణా స్టోర్స్ సర్వైవ్ అయ్యే అవకాశం లేదా అంటే ఉన్నది. వాళ్ళు కూడా డోర్ డెలివరీ స్టార్ట్ చేయాలి. అవసరమైతే చిన్న చిన్న CRMs వాడి కస్టమర్ డేటాను అనలైజ్ చేసుకొని బిజినెస్ని ఇన్నోవేటివ్గా ఇంప్రూవ్ అయితే చేయొచ్చు. లేకపోతే ఇదే పరిస్థితి. ఈ కిరాణా స్టోర్స్ ఏవైతే బాధలు పడుతున్నాయో ఇదే బాధలు నెక్స్ట్ అన్ని బిజినెస్లు పడాలి. ఎందుకంటే మీ అందరి దగ్గర CRM లేదు. ఒకవేళ మీ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఒక CRM కావాలంటే కింద కమెంట్ చేయండి. నా దగ్గర ఉన్న ఫ్రీ టూల్ని మీకు ప్రొవైడ్ చేస్తాను.